పరిశుద్ధమైనటువంటి వాక్యము ధ్యానం చేయకపోవడం మరొకసారి ప్రియులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియపరుస్తూ మనం దైవవాక్యాన్ని కొంత ధ్యానం చేసుకోవడానికి మరి మనం ప్రభు వైపు చూద్దాం. మరి గత దినాల్లో తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క వృత్తాంతము లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం, ధ్యానం చేస్తూ వచ్చాం. మరి కొన్ని అంశాలు మనం ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభు చిత్తంలో ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ అవసరమైన మాట చదువుదాం. కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి ఇంటిలో సమృద్ధిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. తండ్రి ఎంతో ప్రేమతో తన కుమారుని హత్తుకున్నాడు, తన ఇంట చేర్చుకున్నప్పుడు మరి కుమారుడు పొందినటువంటి ఆధిక్యతలు ఏమిటి అనేది మనము కొంచెం ధ్యానం చేద్దాం. ఒకసారి అందరూ కలిసి లూకా సువార్త 15వ అధ్యాయంలో 20వ వచనం నుంచి వర్స్ 20 ఆన్వర్డ్స్ 20 నుంచి చదువుదాం. నాతో కలిసి చదవండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాళ్ళని చూచి కనికరపడి పరుగెత్తి వాళ్ళ మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగుడి కానిను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి ఈయన చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలు. చిన్న ప్రార్థనప్పుడు దయచేసి మనం కొన్ని ఆత్మీయ అభ్యాసాలు కొనసాగించుకోవడం అవసరం. యవన బిడ్డలు, ఆరోగ్యవంతులు, మోకరించగల వారందరూ మోకరించండి. మిగతా వారు కనులు మూసుకొని చిన్న ప్రార్థనలో ఏకీవించి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు అనే చిన్న ప్రార్థన మీరు కూడా చేయగలిగితే దేవుడు తన ఆత్మ ద్వారా నేను సంధించి మాట్లాడతాడు. కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, అబద్ధమాడ జాల నేరని దేవుడవు, సత్యస్వరూపిగవాడవు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడవు. మీ నామనికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీ వాగ్దానం చేతనే మమ్మల్ని బ్రతికిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ కృంగిన వేళలో పైకి లేవనెత్తుతూ ధైర్యపరిచి నడిపిస్తున్న విధానమంతుడికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కఠినమైన పరిస్థితులు, చీకటి లోకము, వ్యతిరేకమైనటువంటి లోకములో ప్రభువా, మేము కేవలము మీ వాక్కును బట్టి జీవించగలుగుతున్న విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ జీవముల వాక్కు ధ్యానం చేస్తుండగా ఆత్మదేవా, మీ దాసునిపై మీ కుమరింపు అభిషేకం ఉంచి ప్రభువా, మరి ఏది అవసరమో అది మాట్లాడినట్లుగా బలపరిచి నడిపించని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డక హృదయము సిద్ధపరచబడిన మంచి నెలగా చేయండి. వ్యతిరేక క్రియలు లాయపరచండి. పరధ్యాసను, వ్యర్థమైన ఆలోచన మీరు కొట్టివేయండి. మీ సన్నిధి ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. యేసు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి తన దాసుతో చెప్తున్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి లేక ధరింప చేయండి అని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ప్రియులారా, ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఆ ప్రశస్తమైన వస్త్రములు ధరించుటకు ముందుగా ఖచ్చితంగా అతడు స్నానం చేసినటువంటి ఒక స్థితిలోనికి వచ్చాడు అనేది 100% వాస్తవం. అక్కడ రాయబడకపోయినప్పటికీ
మరి మామూలుగా మనం వేరే వస్త్రాలు ధరించాలంటే శుభ్రంగా స్నానం చేసి వస్త్రాలు ధరించుకుంటాం. మరి ఈ కుమారుడు చాలా భయంకరమైనటువంటి దుర్వాసనతోనూ దూరదేశం నుండి వచ్చినటువంటి పరిస్థితులతోనూ ఎంతో ఆక్వర్డ్గా మురికిగా అసహ్యంగా కనబడుతున్న ఈ వ్యక్తికి వాళ్ళు ఆ ఉన్న ఫలంగానే బట్టలు ధరింపచేసేటటువంటిది జరగదు. కాబట్టి మనం గమనించే సత్యం ఏంటంటే, ఈరోజు స్నానమైన తర్వాత ప్రశస్తమైన వస్త్రములు వీనికి ధరింపచేయమని చెప్పాడు. సో ఇక్కడ దేవుని యొక్క ప్రేమను అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తికి, స్త్రీ అయినా పురుషుడైనా యువతి అయినా యువకుడైనా ఎవరైనా సరే ప్రపంచ దేశంలో ఈ సృష్టికర్త యొక్క ప్రేమ, ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి, నీ జీవితానికి ఆయన కర్త, నువ్వు పుట్టావంటే ఆయనే కారణం, ఇంతవరకు నువ్వు బతికున్నావంటే ఆయనే కారణం. కానీ చాలామందికి సృష్టికర్త ఎవరో తెలియదు, సృష్టికర్తతో సంబంధం లేదు. ఆ సృష్టికర్తను బయలుపరచుటకే తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు, దేవుని కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. నన్ను చూచిన వాడు ఎవరిని చూచినాడు? తండ్రిని చూచినాడు. తండ్రియు నేను ఏకమై ఉన్నాము. సో ఇప్పుడు తండ్రి ప్రేమ ఎక్కడ ఉందయ్యా, ఎక్కడ చూపిస్తావా అని అడిగితే, రండి కలువరి శిలువైపు చూడండి. తండ్రి ప్రేమ అక్కడ కుమారుని ద్వారా మనకు కనబడుతుంది. ఎందుకంటే అయోగ్యులము అభాగ్యులము, ఏ నీతి లేనటువంటి నీతిహీనమైనటువంటి పాపులము అని పిలువబడే మనకు, భక్తిహీనమైన మనకు, దురస్థమైన మనకు, మరి శత్రుమైన మనకు పాప క్షమాపణ ఇచ్చుట కొరకే ఆయన ఏ దోషము చేయకపోయినా కూడా బలియాగమైపోయాడు, రక్తము కార్చాడు. చాలామందికి యేసు ప్రభు శిలువ రక్తం అంటే అర్థం కావటం లేదు, శిలువ బలియాగం అంటే ఇంకా అర్థం కావటం లేదు. నేను లేవీకాండం చదువుతున్నాను. ఆ యాజకులు ఆ బలిని అర్పించినప్పుడు రాయబడే మాట ఏంటంటే, ఆ బలిని బట్టి, ఆ చిందించిన రక్తం బట్టి వాని పాపమునకు క్షమాపణ కలిగి ఉన్నది అంటాడు. అందుకనే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగా నేరదు. అది నేను మతంలో ఉన్నాను అంటే నో యూస్. అది ఏ మతమైనా సరే, ఎన్నో వందల మతాలు ఉన్నాయి భూలోకంలో, మతము నిన్ను రక్షించదు. యేసు రక్షకుడే నీ పాపమును రక్షించేవాడు. అందుకే రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. యేసు రక్తం ప్రతి పాపని కడుగుతుందనేది ఎంతైనా కూడా గొప్ప సత్యము, వాస్తవం. అది చాలామంది క్రైస్తవులు ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు యొక్క రక్తము కిందకి నువ్వు రాకపోతే నీవు కూడా అందరితో సమానమే, నశించిన వ్యక్తివే అని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి యేసు రక్తము విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఈ రక్తములో నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి, కొట్టివేయబడతాయి. నీ పాప రుణము చెల్లించబడినటువంటిది యేసు రక్తములో జరిగినది అని గమనించాలి. ఇక నువ్వు పాపములు దాసుడిగా బతకాల్సినటువంటి అవసరం లేదు. క్షమాపణతో పాటు నీకు విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ పరలోకపు తండ్రి ప్రేమ, సకల మానవుల ఆత్మలకు తగినటువంటి ఈ దేవుని యొక్క ప్రేమ, సృష్టికర్తైనటువంటి ఈ దేవుని ప్రేమ రుచి చూడకపోతే నీకంటే దౌర్భాగ్యురాలు మరొకరు ఉండబోరు కూడా. జీవితానికి పరమార్థం ఏంటంటే దేవుని ఎరుగుట, దేవునిలో దేవుని కొరకు జీవించుట, ఈ లోకయాత్ర ముగించుకొని దేవుని ఇంటికి చేర్చబడుట. అదే మన యొక్క జీవిత గురి. కాబట్టి ఆ దేవుని ఇంటిలో నువ్వు వెళ్ళాలంటే క్షమాపణ పొందుకోవాలి, పవిత్రతతో కడగబడాలి. దెన్
పరలోకపు తండ్రి ఇచ్చేటటువంటి ఆధిక్యతలు ఉన్నాయి చూసారా, అవి చాలా విలువైనవి, చాలా గొప్పవి. అదేంటంటే మొదటిగా గమనించాలి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోచున్నట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాం. ఇక్కడ మేమందరము కూడా అపవిత్రులము అయినాం. మా నీతి క్రియలు ఏంటంటే నీ దృష్టిలో మురికి గుడ్డలు. చాలామంది దేవుని ఇంటికి లేక దేవుని వద్దకు ఎట్లా వస్తున్నారంటే మురికి గుడ్డలతో వస్తున్నారు. మురికి గుడ్డలు అంటే ఈ గుడ్డలు కాదు, ఈ గుడ్ల గురించి మాట్లాడలే. నువ్వు సిల్క్ వేసుకో, పట్టు కట్టుకో, మంచి రైమండ్స్ ఇంకేదైనా వేసుకో, షూటింగ్స్ వేసుకో, అది కాదు. ఇక్కడ దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ వస్త్రములు చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయంటే మురికి పేలికలు. చాలామంది దినాల్లో అన్యులు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, పుణ్యకార్యాలు చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారండి. చూసారా, కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చేటటువంటి దానం చేసేవారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అయినా దేవుడు ఏమంటాడంటే, నీ జీవితంలో నువ్వు కలిగిన ఈ నీతి అంటే అదేంటంటే దేవుడు లేని నీతి, యేసు లేని నీతి ఉన్నదే, అది మురికి గుడ్డల వలె నాకు కనబడుచున్నది. పిల్లలు గమనించండి, ఒక కుష్ఠరోగి చేతులన్నీ కూడా చీమునెత్తులతో ఉన్నాయి. ఒక 1000 రూపాయలు విలువటువంటి యాపిల్ పండు మీ చేతికి ఇచ్చాడు, మీరు తీసుకుంటారంటే ఖచ్చితంగా నేను తీసుకోనంటాడు. ఎందుకని? యాపిల్ మంచిది కదా, 1000 రూపాయలు కాస్ట్ అండి. నిజమే సార్, యాపిల్ పండు 1000 రూపాయలు నిజమే. కానీ ఆ ఇచ్చే చేతులు ఉన్నాయి చూసారా, ఆ చేతులు ఏముంది? చీము, నెత్తురు, రసిక, అబ్బా దుర్వాసన ఉంది. ఎట్లా అంగీకరించగలను? సేమ్ థింగ్. నువ్విచ్చే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, చేసే పుణ్యకార్యాలు ఎన్నో ఉండొచ్చు. నీ జీవితము మారకుండా పాపములోనే బతుకుతూ చేసే ఈ పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఒక కుష్ఠరోగి యాపిల్ పండు ఇచ్చిన దాంతో సమానమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చూస్తుంటాను, న్యూస్ గమనిస్తుంటాను ఎప్పుడు కూడా. ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు, కానీ ఆ వ్యక్తి జీవితంలో చూస్తే ఏమండి, వ్యభిచారం ఉంది, త్రాగుబోతనం ఉంది, లంచాలు తీసుకుంటున్నాడు, తిరుగుబోతుగా ఉన్నాడు. అయినా కూడా ఒక 10 లక్షలు కానుక ధర్మం చేస్తే పేపర్లో వేసేస్తున్నారు, ఫలానా రవికుమార్ గారు ఫలానా సంస్థకు 10 లక్షలు ఇచ్చారు. అంతవరకే అబ్బో ఎంత గొప్పోడి రవికుమార్. అంతేగాని దేవుడు అంటాడు చీ అంటాడు. ఎందుకంటే బ్రతుకు బాగలేకపోతే, జీవితం బాగలేకపోతే, ఈరోజు లోకమంతా నడుస్తుందంటే చాలా ఘోరంగా ఉందండి. పనికిమాల వాటికి విలువిస్తున్నారు, ఘనతిస్తున్న లోకం ఇది. నేను స్టడీ చేస్తుంటాను, ప్రపంచ పరిస్థితులు న్యూస్ ద్వారా చూస్తుంటాను. నేను బాగా పనికిమాల హెడ్డింగ్ పెట్టాడు కొన్ని తమ్నైల్లో. వ్యూయర్స్ ఎంత అంటే నేను దాని జోలు కూడా పోలేండి, ఎందుకంటే అది పనికిమాలది. ఒక రోజులో 2 లక్షల మంది 4 లక్షల మంది చూస్తారు. అన్న టైటిల్ ఇదాడు, నేను చెప్పను, మీకు తెలుసుకోండి. పనికిమాల టైటిల్ పెడతాడు, నీచమైనటువంటి జీవితాలకు వచ్చినటువంటి అక్కడ ప్రజెంటేషన్ చూపిస్తున్నాడు. ఎంతమంది చూస్తారా అంటే ఒక రోజులో 4 లక్షల మంది. ఎందుకంటే మనిషికి అదే ఇష్టం, చెడుగా ఇష్టం. అది దేవుని ప్రేమ ఎరుగుదంటే సృష్టికర్త ఎవరో తెలుసా? చూసారా? ఎందుకు చెప్తున్నానంటే
మానవుడు లేక నీవు చేసే నీతి క్రియలు, ధర్మకార్యాలు, దానాలు నీ బ్రతుకు మారకుండా చేస్తే అవన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి చెప్పండి? మురికి గుడ్డ. మురికి గుడ్డ అంటే దానికి మూల అర్థం తెలుసా? కొంతమంది చెప్పాను, తెలుసు, కొంత తెలియదు. ఏంటంటే స్త్రీలు కడగా వెళ్ళినప్పుడు కొన్ని వాడుతారు గుడ్డలు. వారి ఋతుధర్మం అయిపోయిన తర్వాత తీసుకుపోయి ఎక్కడ పడేస్తారు? ఇంట్లో బిరువులు పెట్టరు, దూరంగా పడేస్తారు. మురికి పేలికలు అవి. ఆ అర్థం ఉంది అక్కడ. ఎంత అసహ్యం అండి! ఈరోజు సో కాల్డ్ పెద్ద పెద్ద వాళ్ళు చేసే పుణ్యకార్యాలని కూడా మురికి పేలికలు. అందుకని ఇక్కడ తండ్రి అతని యొక్క మురికి గుడ్డలను తీసివేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మురికి గుడ్డలు తీసివేస్తూ ఉన్నాడు. స్నానం చేపిస్తున్నాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపచేసినటువంటి తండ్రి ప్రేమ అది. ఇక్కడ ప్రశస్త వస్త్రము అంటే ఏదో ఒక డ్రెస్ కాదు, అది స్పెషల్ రోబ్ అని చెప్పాలి. అంటే అది ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు. ఇప్పుడు స్త్రీలు లేక పురుషులు కూడా అనుదిన జీవితంలో కట్టుకునే వస్త్రాలు కొన్ని ఉంటాయి. కానీ కొన్ని వస్త్రాలు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో వెళ్ళేటప్పుడు అవి ధరిస్తారు. అప్పుడు తీస్తారు బీరువా, ఇది బాగుందా అది బాగుందని. డైలీ యూజ్కి ఏదైనా వాడేసుకుని అవి వేరే ఉంటాయి. అలాగే తండ్రింటిలో మరి ఈ కుమారుడు, చిన్న కుమారుడు పశ్చాత్తాపంతో వచ్చినట్టు సందర్భంలో అనుకుంటే ఏం చెప్పచ్చు అంటే, రే వాడికి ఏదో పాత బట్టలు ఇచ్చేయండి అని అనొచ్చు. నో, నౌ హీ ఈజ్ మై సన్, నా కుమారుడు, నా బిడ్డ. రారా, నా కొడుక్కి స్పెషల్ బీరువా ఒకటి ఉంది చూసావా? స్పెషల్ బీరువా, మంచి మంచి సూట్స్ ఉంటాయి కదా, మంచి మంచి బట్టలు, ఆ బీరువాలో అవి తీసుకొచ్చి. అందుకని అక్కడ ప్రశస్త వస్త్రము అంటే అర్థం ఏంటంటే, ఒక చెప్పాలంటే ప్రత్యేకమైన వస్త్రములు నా కుమారుడికి మీరు ధరింపచ్చింది. అంటే కామన్ డ్రెస్ కాదు, అది నార్మల్గా యూజ్ చేసే డ్రెస్ అసలే కాదు. రియల్లీ దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదండి. మామూలు డ్రెస్ పడేస్తే వద్దంటాడా? వద్దలేడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దేవుడు యేసు క్రీస్తునందు విమోచించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే వస్త్రములు చాలా చాలా శ్రేష్టమైనవి. ఇప్పుడు యెషయా గ్రంథములో 61వ అధ్యాయం తీయండి. ఇక్కడ 2 వచనాలు చూపిస్తాను మీకు. తెలిసిన వచనాలు ఎక్కువ వివరించను, జ్ఞాపకం చేసినంతవరకే. 3వ వచనం, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చాలండి. కొన్ని వస్త్రాలు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మనము దిగంబరులం, అది కూడా చెప్తాను. మనము దిగంబరులం, లేకపోతే మురికి పేలికలతో ఉన్నటువంటి మురికోళ్ళం, మనం దరిద్ర స్థితిలో వ్యక్తులు మనం. అటువంటి మనకు యేసు ప్రభు యొక్క శిలువ బలియాగములో రక్తముల ద్వారా విమోచించబడినటువంటి ప్రతి ఒక్క కుమారునికి, కుమార్తెకు యేసు ప్రభు ఏమిస్తున్నాడంటే కొన్ని ప్రత్యేక వస్త్రములు ఇస్తూ ఉన్నాడు. అందులో ఒక నెంబర్ 1 ఏంటంటే స్తుతి వస్త్రము. ఏ వస్త్రం అది? స్తుతి వస్త్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా, కుంగిపోయి నాకు దిక్కు లేదు, మొక్కు లేదు అని ఏడ్చుకునేటటువంటి స్థితి నీకు లేకుండా, దేవా తండ్రి నాకున్నావు, యేసయ్యా నీవు నాతో ఉన్నావు, నాకు తోడై ఉన్నావు, నాలో ఉన్నావు, నడిపిస్తున్నావు అని అనుభవంతో స్తుతించేటటువంటి వస్త్రములను ప్రభు మనకి. అందుకని మన ప్రతి ఆదివారంలో
దైవారాధన, ఆయన కీర్తించడం అనేది జరుగుతూ రావాలి. వ్యక్తిగత జీవితంలో అనుదినం కూడా మనం దేవాదేవుని మనము స్తుతించాలి. తర్వాత మనం గమనించినట్లయితే నెక్స్ట్ 10వ చూడండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించును. చూసారా, రక్షణ వస్త్రములు అక్కడ రాయబడింది. రక్షణలో వస్త్రాలు ఉన్నాయి, రక్షణ వస్త్రములు. తర్వాత నీతి అను పైబట్ట నాకు ధరింపచేసినాడు. పిల్లరా, నేను గమనించాలి ఇక్కడ ఏంటంటే, నీకు ఈ బట్టలు ఉన్నాయా? అదే సార్ అడుగుతున్నా, బట్టలు వేసుకొచ్చా కదా, బట్టలు ఎక్కడ ఎవరు తిరుగుతారండి? నిజమే, నేను అడిగే ప్రశ్న శరీరమైన బట్టలు కాదు, ఆత్మ సంబంధించిన రక్షణ వస్త్రాలు నీకు ఉన్నాయా? 20,000 పట్టు చీర ఉంది, మంచి తల్లి. నాకు 50,000 రూపాయల సూట్ ఉంది, 1,00,000 రూపాయల సూట్ ఉంది, ఉన్నాయి. పిల్లోడు కొనుక్కునే ఈ దినాల్లో చాలా హై కాస్ట్లు ఉన్నాయి ఈ రెడీమేడ్ డ్రెస్సులు అని, కంపెనీ బ్రాండెడ్. కానీ ఇవి మనం డబ్బులు పెట్టి కొనే వస్త్రాలు కావు. ఇవి వెండి బంగారంతో కొనేవి కావు. ఇవి ఉచితముగా విశ్వాసం బట్టి దేవుడిచ్చే వస్త్రాలు ఇవి. నీతి పైబట్ట, నీతిని ధరించుకున్నావా? రక్షణ వస్త్రాలు ఉన్నాయా? స్తుతి వస్త్రం నీకుందా? కాబట్టి పిల్లరా, ఈ కుమారుడికి తండ్రి అద్భుతమైన రీతిగా ప్రశస్తమైన వస్త్రమును ధరింపచేస్తున్నటువంటి ఆ సమయాన్ని మనం గమనిస్తే, మీ జీవితంలో కూడా ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో నా బతుకు ఎంత పనికిమాల బతుకుగా ఉండేది, రోత బతుకు, నీచమైన బ్రతుకు, చీకటి బతుకు, చచ్చిన బతుకు, పాపంలో పందిలాగా పొల్లాడుతున్న నా బతుకు, చీ నా బతుకు నాకే అసహ్యం కదా అనుకునేటటువంటి నా జీవితంలో దేవుని ప్రేమ ఎంత కార్యం చేసిందండి. అంత రోతంతా కడిగేసి ఏసు రక్తం, పాపము మురిగంతా ఏసు రక్తంలో కడగబడింది. చూసారా, ఆయన నాకు శ్రేష్ఠుడు వస్త్రాలు ధరింపచేశాడు. నిజంగా ఈ వస్త్రాలు మనం ధరించకపోతే ఎక్కడుండమో మనం. అది నా ఆశ ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీకు, ఆన్లైన్లో మీకు, వినే మీకు ఈ రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రం, స్తుతి వస్త్రాలు ఉన్నాయా? ఏమండి, లేని పక్షులు ఏం చేయాలి? నువ్వు సిగ్గుపడొద్దా? వస్త్రం లేకుండానే తిరుగుతారా? లోకంలో తిరగచ్చులేండి, కానీ దేవుని ఎదుట నువ్వు తిరగలేవు. దిగంబరిగా నువ్వు దేవుని కలుసుకోలేవు. ఈ దినాల్లో మనకు వచ్చేటువంటి పెద్ద దౌర్భాగ్య స్థితి మన దేశం ఏంటంటే, దిగంబర స్వాములు కానీ కనబడితే వాళ్ళు పోయి మొక్కుతున్నారు. ఏమండి, ఒంటి మీద నూలు పోగలేటువంటి పురుషులకు, సాధువులకు స్త్రీలు సైతం వెళ్ళి ఆరాధిస్తున్నారు, మొక్కుతున్నారు. ఎంత గుడితనం అది! కాబట్టి పిల్లలు గమనించండి, వస్త్రహీనురాలుగా జీవించడం అంటే అర్థం ఏంటంటే, అయ్యా బాబు నేను దిగంబరిని, పరలోకానికి వెళ్ళడం లేదు. దిగంబరికి ఎందుకున్నావంటే సిగ్గు విడిచినటువంటి జీవితము దిగంబర జీవితం. అది వస్త్రహీనత జీవితం ఏంటంటే నీతి నియమాలు లేని జీవితమే వస్త్రహీనత జీవితం అని దేవునికి వాక్యం సెలవిస్తుంది పిల్లారా. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ చరిత్ర ఆది కాండంలో నుంచి కూడా వ్రాయబడినట్లుగా మనం చూడొచ్చు. ఆది కాండంలో మీకు తెలుసు కదా, చెప్పలేదు. ఎందుకంటే ఆదాము హవ్వలు పాపం చేసి వారు దిగంబరులు అయిపోతే ఏమైంది? దేవుడు
వారికి ఏం చేశాడు? వారు అంతకుముందు ఏం కట్టుకున్నారు? అంజూరపు ఆకులు కట్టుకున్నారు, అంజూరపు ఆకులు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఈ అంజూరపు ఆకులతో మీరు నా ఎదుట నడవలేరు. ఎందుకంటే ఈ ఆకులు నా చెప్పినట్లుగా స్వనీతికి సాదృశ్యం. అందులో రక్త ప్రోక్షణ లేదండి. ఈరోజు మతాలన్నీ కూడా ఏంటంటే అవి ఆకుల వంటివి. రక్త ప్రోక్షణ లేని మార్గము పరలోకం చేర్చలేదు. రక్త ప్రోక్షణ లేని సిద్ధాంతాలు కానీ మతాలు కానీ నీకు క్షమాపణ ఇవ్వలేవు. దేవుడు అంటున్నాడు, ఆకులు కాసేపటికి 2 రోజులకి 3 రోజులకి బాబు ఎండిపోతాయి. ఎండిపోతే ఏమైపోతాయి? కాసేపటికి అవి నలిగి రాలిపోతాయి. కాబట్టి ఇది నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు నా ఎదుట నిలబడాలంటే ఖచ్చితంగా ఒక బలియాగం జరగాలి అని ఒక బలియాగం చేశాడు. అప్పుడే ఏది తోటలో చేశాడు. వాస్తవం చెప్పంటారా? జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్లగా ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనకి ముంగుర్తుగా ఈ పశువు వధించబడి రక్తము కార్చి, నేను అనుకుంటున్నాను ఆదము హవల ముందే దేవుడు ఆ బలి అర్పిస్తూ ఉన్నాడు. సీరియస్గా చూసి ఆదము హవలు ఏమైంది అది రక్తం చిందిస్తూ గిలగిల కొట్టుకుంటుంటే, అయ్యో నన్ను బట్టి, అయ్యో మా పాపాను బట్టి వధించబడినది. అవును, దేవుడు అన్నాడు, ఎస్, రాబోయే నా కుమారుడు యేసుక్రీస్తు ఇదిగో లోక పాపను మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్లని చెప్పబడిపోతుండగా దానికి ముంగుర్తుగా ఇదిగో ఈ గొర్రెపిల్ల లేక ఈ పశువు రక్తం చిందించి ఆ పశువు యొక్క చర్మాలు ఒలిచి దేవుడు ఏం చేసిన వారికి చర్మపు చొక్కాయలు. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనం అందరూ చదవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఏమంటే చర్మపు చొక్కాయలు తయారు చేశాడు. అవి వాడిపోయింది కాదు, ఇక ఎంతకాలం అట్టే ఉంటాయి. రెండోది ఏం చేశాడు చెప్పండి? దేవుడు వాక్యం అండి, ఏముంది అక్కడ? వారికి అమ్మా, చిన్నప్పుడు మీ మమ్మీ డాడీ మీకు ఏం చేశారు? పుట్టప్పటి నుంచి మీకు ఎన్ని తగిలించారా? డ్రాయర్లు, చొక్కాలు, ఫ్రాకులు వేసారా లేదా? ఏమా ఇలా వేశారు, తొడిగించారు. నువ్వు తొడుక్కున్నావా? నువ్వు తొడుక్కోలే, నేను తొడుక్కోలే. మా మమ్మీ లేదా మా డాడీ. పరలోకపు దేవుడు తండ్రి, ఆయన దృష్టిలో ఆదాము హవ్వలు చిన్న బిడ్డలు లాంటి వాడు అనమాట. హవ్వ ఇదిగో తొడుక్కో, దా ఆదాము బిడ్డ ఇదిగో తొడుక్కో. దేవుడు ఆ బలియాగము చేసి ఆ చర్మపు చొక్కాయిన వారికి వస్త్రములుగా తొడిగించి వారి దిగంబరత్వమును కప్పెను. అది చూసారా? కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం గుర్తించవలసిందంటే తండ్రి ప్రేమకు హద్దులు లేవు. ఆయన ఆ రోజే కనుక ఆడమ్ ఈవ్ ఆదాము హవ్వలారా గెట్ అవుట్, ఎంతతో నీకు నాకు కట్ అంటే ఏం చేస్తాడు ఆదాము హవ్వలు? ఏం చేయడు. స్వామి మంచిది, ఏం చేస్తాం మేము దిక్కుమాలను. కానీ తండ్రి ప్రేమ నిన్ను దిక్కుమాలిన స్థితిలో వదిలిపెట్టలేదు, గుర్తుపెట్టుకో. త్రోసివేయలేదా నిన్ను, గుర్తుపెట్టుకో. దగ్గరకు తీసుకున్నాడు, ప్రేమ చూపించాడు. చర్మపు చొక్కాయలు వారికి తయారు చేసి, నేను అనుకుంటా ఆయనే నెంబర్ 1 టైలర్ ఎవరంటే ఎవరు? మన దేవుడే. హల్లెలూయా. టైలర్స్ అందరూ ఒకసారి చేతులు హలో, ఎంతమంది ఉన్నారు టైలర్లు? అందరూ టైలర్సే. దేవుడు ద ఫస్ట్ టైలర్. చొక్కాయి చేయించడం అక్కడుంది బైబిల్లో. నువ్వు దిగంబరిగా బతకాల్సిన అవసరం లేదు బిడా. కమాన్,
నేను వేసుకుంటా, నువ్వేంద్ర వేసుకుంది నీ మొహం, నీ శాత కదా ఇట్లా, నా దగ్గర ఉన్నాయి వస్త్రాలు, చర్మపు చొక్కాయలు, నేను వేస్తానండి. వేస్తున్నాడు. తండ్రి ప్రేమ అలాంటి ప్రేమ అండి. ఇప్పుడు ఇంకొక కొంచెం మనము కొద్దిగా ప్రక్కకు వస్తాం. నేను రక్షించబడ్డాను అన్న వాళ్ళని బట్టి దేవుని స్తోత్రం. నేను ఇంకా మురికి పేలికలతో ఉన్నాను, స్వనీతితో అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అది కూడా లేదు, నాకు దిగంబరిగా ఉన్నాను అని చెప్పేవాడు లేకపోలేదు. కాబట్టి పాపము చేత దిగంబరిగా ఉన్న నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించుకుంటే నిన్ను తన నీతి వస్త్రంతో తానే ఒక నీతిగా నిన్ను కప్పుతాడు. నీకు రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఆనంద వస్త్రాలు అన్నీ ఇస్తాడు. కాబట్టి ఇది మొదటి అనుభవం. ఇప్పుడు రెండవది ఏంటంటే, అయ్యా నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను, మంచిదే. కానీ మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. అమ్మా, సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు ఇచ్చిన వస్త్రం ఎప్పుడు ధరించావు? నేనన్నా 40 years కిందట. ఓకే అంకుల్, నేను 20 years కిందట. అంకుల్, నేను 10 ఏళ్ళ కిందట. ఓకే, మంచిది, ధరించారు కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ వస్త్రాలు ఎట్లున్నాయి? ఆ పొందిన వస్త్రములు ఎలా ఉన్నాయి? చెక్ చేసుకుంటారా? చాలామందికి అన్నో వేసుకున్నా కానీ అది ఎక్కడే మీరు చూసుకుని టైం ఎక్కడదా మాకు, టైం ఎక్కడన్నా మాకు, అరే టైం లేదంటే ఎట్టా? చెక్ యువర్ గార్మెంట్స్. నీ వస్త్రములు నీవు పరీక్ష చేసుకోవా? నేను చెప్తా, నోట్ చేసుకోండి. మీరు మందిరికి వచ్చినప్పుడు మీ బట్టల బీరువా తీసినప్పుడు ఖచ్చితంగా ఏ కలర్ వేసుకోవాలి? ఈ కలర్. ఓకే, ఏవైనా చిరుగులు ఉన్నాయా? ఏవైనా కూర మరకలు ఉన్నాయా? కాఫీ మరకలు ఉన్నాయా? టీ మరకలు ఉన్నాయా? చెక్ చేసుకొని అప్పుడు వేసుకుంటారు నాకు తెలిసి. ఇంకెవరైనా గుడ్డిగా వేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చునే కాదు, కానీ సాధారణంగా జరిగేటటువంటి పని ఏంటంటే అలా చూస్తాం. ఇప్పుడు నాకు వైట్ ఏంటి ఎక్కువ చూస్తుంటే మాతో సురేష్ కానీ లేకపోతే మిన్నమ్మ కానీ, రై కాఫీ మరకలు ఉన్నాయా? టీ మరకలు ఉన్నాయా చూడండి. ఇది ఉంది, టీ మరక ఇంకా పోలే, కాఫీ అది పక్కన పెట్టి ఇంకోటి వేసుకో అంటే, మన వస్త్రాలు మనము చెక్ చేసుకుంటూ మనం జీవించ బాధ్యత కలిగి ఉన్నాం సమాజంలో కదా. కొన్నిసార్లు మనకు తెలిసి మురికి పడుతుంది, కొన్నిసార్లు తెలియక కూడా మురికి పడుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రసంగి గ్రంథములో ఉన్నటువంటి చక్కని మాట 9:8 చూడదులండి. నువ్వు ఎల్లప్పుడూ ఏ వస్త్రాలు ధరించాలా? తెల్లని వస్త్రములు. అంటే ఇప్పుడు అందరూ తెల్లగొడ్లు వేసుకొని రావాలన్నా వేసుకుంటే వేసుకో, మంచిది, తప్పేం కాదు, మంచిదే. ఇతరమైన షోకులు గీకులు కనబడకుండా మంచిగా ఉంటే మంచిది, ఓకే, లేదు మంచిది. కానీ దీని అర్థం ఏంటంటే, తెల్లని వస్త్రం అంటే ప్యూరిటీ, పవిత్రంగా ఉండావా అనేది ప్రశ్న. అది నేను తెల్లగొడ్డలు వేసుకొని నా హృదయం అంతా మురిగితోటి ఏం చేసుకుని తెల్లగొడ్డలు? పైన పటారం, లోటారం. మనుషులు మోసగించవచ్చు, భ్రమపరచవచ్చు నేను, కానీ దేవుని ఎదుట నేను అది చేయలేను. రేయ్ తెల్లబట్టలు వేసుకున్నా కానీ మురికి కూడా అంటాడు. ఎక్కడ మురికి ప్రభా? ఇది నీ హృదయంలో మురికి ఉంది. అదే కానీ దేవుడు చూసేది. నరులు పై రూపమును పై వేషం లక్ష్య పెడుతుంది, కానీ నేనైతే హృదయములను పరిశోధించేవాడని అంటాడు దేవుడు. నీ డ్రెస్గా దేవుడికి ముఖ్యమైనది యువర్ ప్యూరిటీ, యువర్ హోలీనెస్, పరిశుద్ధత, ప్రేమ నీలో ఉన్నాయా? ముఖ్యంగా ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే ప్రసంగి 9 ప్రకారంగా అది ప్యూరిటీ, హోలీనెస్,
పరిశుద్ధతకు పవిత్రతకు గుర్తుగా ఉంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బట్టలు ధరించావు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ బట్టలు ధరించినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయా? లేకపోతే అవన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయా? దేవుడి వస్త్రాలే, మళ్ళా దేవుడి వస్త్రాలే ఖరాబ్ అయినటువంటి స్థితిగతులు కనబడుతున్నాయేమో దయచేసి గమనించండి. మచ్చలు, డాగులు, మురికి ఉన్నట్లయితే అలాగే దేవుని సన్నిధికి వచ్చిపోతున్నారా? అలాగే దేవునితో సహవాసం చేస్తున్నారా మీరు? ఆత్మవస్త్రములు మురికితో నింపబడి దేవునితో ఎలా నడవగలవు నీవు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు ఏమైండాలి? మురికైంది ప్రభా, అయితే కడుక్కో, ఉతుక్కో. ఒళ్ళు బరువు, టైం లేదు, అలక్ష్యత, అశ్రద్ధ. ప్రియులను గమనించండి, మన శత్రువుకి మన జీవితంలో దేవుడిచ్చిన వస్త్రాల మీదనే దృష్టి ఉంటుంది. అవసరమైతే నీ వస్త్రాలు లాగిపడనంటాడు. అందుకనే లోకాసువార్త 10వ అధ్యాయం మీకు తెలుసు, మంచి సమరయుడు ఉపమానంలో ఆ వ్యక్తి యెరూషలేము విడిచిపెట్టి ఎరుకోకపోతుండగా దొంగలబడి ఏం దోచుకున్నారంట? బట్టలన్నీ దోచుకున్నారంట. బట్టలు నిన్ను వస్త్రహీనులుగా చేసి సిగ్గుమాన బ్రతుకుగా చూపించి దిగంబరిగా మార్చి నీవు పరలోకానికి వెళ్ళకుండా, దేవునితో నడవకుండా, దేవునితో సహవాసం చేయకుండా అడ్డగించడమే వాడి యొక్క భయంకరమైన ప్లాన్. అది గుర్తుపెట్టుకోండి. శత్రు యొక్క తంత్రం అది. కనుకనే పిల్లల జాగ్రత్త. నీ వస్త్రం కలిగి ఉన్నావా? స్తోత్రం. అయితే ఆ వస్త్రాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది వస్త్రాలు పాడు చేసుకున్న స్థితిలో ఉన్నారండి. ఒకప్పుడు బాగున్నాయి వస్త్రాలు, ఇప్పుడు చూస్తే పాపపు మచ్చలు, మురికి, డాగులు కనబడుతున్నాయి. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు నా తెల్ల చొక్కా మీద ఒక చిన్న మచ్చ పడితే నేను వేసుకొని రాగలనా? నా భార్య ఒప్పుకుంటుందా? సురేష్ ఒప్పుకుంటాడు? ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ టైం అయిపోయింది అని ఒకడు వచ్చనుకోండి, ఇక నన్ను తింటా చూడండి మన భక్తులు. ఎవరి అన్న ఏందన్నది, అన్న ఏందన్నది, అన్న ఏంద, నాకు నోరు పడిపోద్ది చెప్పలేక. ఎవరు ఊరుకోరు. చిన్న మచ్చ, అన్న ఏందది, ఏమైంది, అయ్యో అయ్యో దండం. అర్థమైందా మీకు? ఒకవేళ దేవుడు నీ ఆత్మీయ వస్త్రాల్లో ఉన్నటువంటి మరకలు, మచ్చలు కూడా చూచే దృష్టి ఇతరులకు ఇచ్చనుకోండి, ఇక బయట కూడా రారు మీరు. ఇల్లు దాటి, గడప దాటి బయటికి రారు. అదనమాట. దేవుడితో మాట్లాడుతుంటే పై వస్త్రాలు కాదు నాయన, నీకు ఇచ్చిన నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు ఎన్నో ఇచ్చే రక్షణలో. ఈ నీతి ఏమైంది? పరిశుద్ధత ఏమైంది? జవాబు చెప్పలేని స్థితిలో చాలామంది ఈరోజు పడి ఉన్నారండి. చాలా దుఃఖమైన పరిస్థితులు, చాలా దుఃఖమైన పరిస్థితులు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. బైబిల్లో జరిగినటువంటి సంఘటన. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం తీయండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, 5 కాదు, 7 వరకు నాతో పాటు చదవండి. కొంచెం సేపు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలుపు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను
అలంకరించున్నాను అని సెలవిచ్చాను. ఇక్కడ మనం కొంచెం ఇక్కడ ఆలోచన చేస్తే ఎవరైనా మొదటి జకర్యా 3వ తీసారమ్మా, దాంట్లో మొదటి వచ్చి చదవండి ఒకసారి. ప్రధాన యాజకుడు యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలబడుటయు అతడు నాకు కనపరచును. సాతాను ఏమన్నాడు? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను. చాలు. ఇక్కడ ఏంటంటే 70 ఏళ్ళ చెర తర్వాత బబులోను ఇశ్రాయేలు వచ్చి 2వ దేవాలయం కట్టారు. కడుతున్న సమయం అది అనుకోండి. అక్కడ జెరుబ్బాబెలు, రాజవంశంలో ఉన్న జెరుబ్బాబెలు గవర్నర్. ప్రధాన యాజకుడు ఎవరంటే యెహోషువ పనిచేస్తున్నారు. మోషే పరిచారకుడు యెహోషువ వేరే, అది కాదండి. ఇక్కడ ఈ యెహోషువ వేరే, ప్రధాన యాజకుడు. ఇప్పుడు అక్కడ సేవ జరగాలి. సాతాను దర్శనం చూస్తున్నాడు ప్రవక్త. సాతాను అంటాడు, ఈయన ఎవరు? యెహోషువ. ఇతడా ప్రధాన యాజకుడా? హుష్ అంటున్నాడు. ఏం భయ్యా సాహిత్యాన్ని ఏమైందంటే, బట్టలు చూడయా, ఆయన హిస్టరీ చూడయా, మలిన వస్త్రంతో ఉన్నాడు. ఉన్నాయి. సాతాను చెప్పింది తప్పేం కాదు. ఇప్పుడు అబద్ధం జరగడే కానీ వాడు అక్కడ చెప్పింది మాత్రం చెప్పండి నిజమే. దేవుడు అబద్ధం చెప్తున్నావురా సైతానా, యెహోషువ ప్రధాన యాజకుడు చక్కగా ఉన్నాడు అని చెప్పలా. పిల్లలు చూడండి, అక్కడ 3వ సంతకం ఉంది. 3వ చూసినందరూ యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా. అది చాలు వాస్తవే కదా. అంటే ఇప్పుడు గమనించండి, నువ్వు దేవుని యాజకుడు అండి. క్రొత్త నిబంధనలో యాజకులారా, దేవుని పరిచారకులారా, ఈరోజు నీ మీద నేరోపణ ఏంటి తెలిసిన? సాతానుడు వీళ్ళ యాజకులా, వీళ్ళు ఆరాధించేవాళ్ళు, వీళ్ళ బలలో పాలపప్పులు పొందేవాళ్ళు. చీ అంత డర్టీగా ఉన్నారు. డర్టీ క్లోజ్. యాజకుడు అంటే ఎట్లుండాలి? అబ్బో దాని కథ వేరే ఉంది, మళ్ళీ చెప్తా తర్వాత. ఈ యాజకుడా, ఈయన ప్రధాన యాజకుడా, ఊహించుకుంటేవాడు సైతం పక్క నవ్వుతుంటాడు. దేవుడు కూడా పాపం హెల్ప్లెస్గా, నిజమే సైతానుడా, ఈ ప్రధాన యాజకుడు యెహోషువ నమ్ముకున్న కానీ నిజమే వస్త్రాలన్నీ మళ్ళీ మురికైపోయినాయి, పాడైపోయినాయి. ఎక్కడో పెట్టాడు, ఏమో చేశాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడు. నాకు వద్దులే అనొచ్చు, కానీ తండ్రి ప్రేమ వదలదండి. తండ్రి ప్రేమ చెప్పండి విడిచిపెట్టదు, త్రోసివేయదు, నెట్టివేయదు. ఎందుకనంటే అక్కడ 4వ చూడండి, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని commanded, remove all his priestly garments. అతని బలి వస్త్రాన్ని తీసిపడాయి. నెంబర్ 1 తీసేయాలి. నెక్స్ట్, నేను నీ దోషములు పరిహరించి అబ్బబ్బబ్బా ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవించు. నెక్స్ట్ ఇంకేంటి? అతని తల మీద తెల్ల పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నుంచుండెను. అర్థమైందా మీకు? అర్థమైందా కాలా? ఏమైంది అర్థం ఏమ్మా? ఇప్పుడు మళ్ళీ వస్తాడున్నాయా యెహోషువ మీద? దేవుడి వస్తున్నట్టు ఉంటాయండి, తెల్లని పాగా. అబ్బబ్బబ్బా ఏం మెరిసిపోతున్నాయి, ఏ వస్త్రాలండి. ఇప్పుడు యెహోషువ సీన్ మారిపోయింది. ఇట్టున్నాడు సైతం. ఏమ్మా ఏమయ్యా ఏం చెప్తాను మీద?
ఇప్పుడేం మాట్లాడతాడు? ఇంతటి దాకా మళ్ళీ వస్త్రాలు చేయి నువ్వా సేవకుడు, నువ్వా యాజకుడు అన్నవాడు దేవుని ప్రేమను బట్టి నోరు మూయబడింది సైతానికి. హల్లెలూయా. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, సైతాను నీ మీద నా మీద నేరాలు మోపుతూ ఉంటాడు. వాడి పేరే నేరారోపణ చేయవాడు, అపవాదములు మోపువాడు. మనం ఏం చేస్తున్నామంటే వాడికి భయపడిపోయి సేవ చేయకుండా, ముందుకు రాకుండా, ఆరాధన చేయకుండా, ప్రభు బలు వేయకుండా, చాలా నేను ఉత్తముడు అనుకుని సైలెంట్గా వెళ్ళిపోతున్నారు చాలామంది. నేను అంటాను, ఈ బతుకైపోతే నువ్వు దేవుని సేవ ఏం చేస్తావు తల్లి? ఏమ్మా, ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే కూలీ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో సంపాదించి వంట పని చేసుకోవచ్చు. కానీ అడిగే ప్రశ్న ఏంటంటే, నీ మరణం తర్వాత బాబు, నీ మరణించిన తర్వాత ఏం దేవుని పని చేస్తావు? దేవుని పని చేయాలంటే లైఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. జీవితమే గొప్ప అవకాశం ఇదే. ఇంకా చెప్పంటే యవ్వన వయసులో ఉండగా ఇంకా అవకాశము. ముసలితో ఏం చేస్తావు? ఇప్పుడు మీ ముసలి వయసు వచ్చింది, ఎంత నలుగుడు, ఎంత అలసట, ఎన్ని బాధలు. అందుకని బైబిల్ చెప్తుంది, యవన కాలమున కాడి మోయిన నరునికి మేలు. ఏరి యవనస్తులు తిమోతిలేరి. ప్రియులారా, నేను ప్రభువు నీతో మాట్లాడమంటే, అపవాది యొక్క నేరారోపణ బట్టి నువ్వు ఆగిపోయి లేక కింద కూర్చొని పోయి దేవుని పనికి నేను అర్హురాలు కాను అనే స్థితిలో ఒకరిని ఉన్నట్లయితే, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను. బిడ్డ, నువ్వు పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తే, చిన్న కుమారుడికి నేను ప్రశస్త వస్త్రములు ధరింపచేశాను కదా, నీకు చేయనా? నా ప్రేమ మారే ప్రేమ అనుకుంటున్నారా? నా ప్రేమ నిన్నలాగా ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండే ప్రేమ అనుకుంటున్నారు? లేదే. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. పేతురు అన్ని సేవంత పక్క పెట్టి వెళ్ళిపోయినా మళ్ళీ లాక్కొచ్చాడు, బొంకినా లాక్కొచ్చాడు. ప్రేమది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఒకటే ప్రశ్న. అయ్యా ప్రేమిస్తున్నా సేవ చేయి. ఎందుకంటే భాగ్యం ఏముంది అంటే, అందరూ ఉద్యోగాలు రమ్మని పిల్లల నీ జీవితంలో నేను అంటున్నాను, పిల్లలు యవన బిడ్డలు ముఖ్యంగా దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ప్రభు పని చేయండి. ప్రభు సన్నిధికి రండి, సువార్త ప్రకటించండి, ఇతరులకు మేలు చేయండి, ఆదరకరంగా సహాయకరంగా నిలవండి. ఈ లైఫ్ అయిపోతే మళ్ళా నీకు ఛాన్స్ రాదు, నాకు ఛాన్స్ రాదు. చేసేది ఏదో ఇప్పుడే చేసేయండి, ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి యెహోషువ చక్కగా అలంకరించబడిన వాడుగా మనం చూస్తున్నాం పిల్లరా. నెక్స్ట్ ఏమవుద్దంటే, ఇప్పుడు ఈ మాట గమనించి ముగింపు జకర్యా 3వ అధ్యాయంలోనే 6-7 చదువుదాం చివరిగా ఈ రోజుకి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాంటి చేయమన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచొచ్చు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలబడి ఉన్న వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇతను గ్రాంటెడ్. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. వస్త్రాలు మారిన తర్వాత, యెహోషువ కమ్ అండ్ స్టాండ్ హియర్ ఇన్ మై ప్రజెన్స్. ఇప్పుడు నేను ఒక అధికారిగా చేస్తున్నా, అయితే నువ్వేం చేయాలా? నా మార్గంలో నడవాలి, నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గైకొనాలి. ఏమండి, అలా చేస్తే నీవు నా మందిరం మీద ఏమైంటావు? అధికారమై. నెక్స్ట్ ఏం చేస్తావు? నా ఆవరణములను కాపాడువాడవగుదువు. అది గ్రాంటెడ్.
పరిచర్యలో నీకు బాధ్యత అప్పగించాలంటే అందరికీ బాధ్యతలు అప్పగించలేరండి, గుర్తుపెట్టుకోండి. చాలామందికి మేము ఇది చేయాలి అది చేయాలి ఇష్టమే, మంచిదే, చేయండి చేయొద్దని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ, యెహోషువను ప్రధాన యాజకుడిని మలిన వస్త్రంతో ఉండంగానే ఆయనకి ఇన్ఛార్జిగా అప్పగించలేదు. గుర్తుపెట్టుకోండి, శుభ్రతపరచబడాలి, ప్రశస్త వస్త్రం తొలగించబడాలి, యాజక వస్త్రం ధరించుకోబడాలి, తల్లిని పాగా పెట్టుకోవాలి. దెన్ గాడ్ గివ్స్ ద అథారిటీ. చాలామందికి ఏంటంటే నాకు ఈ స్థానం కావాలి అంటారు, బట్ స్థానం తగిన యోగ్యత నీకుందా, అర్హత నీకుందా? ఎవరి వల్ల అర్హత? నాట్ రవంకుల్ రవన్న, సమ్ అన్న, సమ్ అక్క. దేవుడే ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడే నీకు ఇవ్వాలి, నాట్ బై పీపుల్. నీవు గనక నమ్మకంగా, పరిశుద్ధంగా, వినయముగా దేవుని కొరకుంటే దేవుడే నేను ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలో అక్కడ పెడతాడు. కానీ చాలామంది ఆ స్థానంలో లేరండి. దేవునికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి, బట్ యు ఆర్ లూజింగ్ ఇట్, యు ఆర్ మిస్సింగ్ ఇట్. పోగొట్టుకుంటున్నారు. రేపు పనులకు పోయి ఏం చేసుకోను, అయిపోయింది లైఫ్ కాస్త. అది దేవుడు నాడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బిడ్డ, కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ప్రశస్తమైన వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరించుకొని నా ఎదుట నిలబడగలిగితే ఐఎమ్ రెడీ టు యూజ్ యూ ఫార్ మై గ్లోరీ. నా మహిమ కొరకు బిడ్డ నేను నిన్ను వాడుకుంటానంటాడు. నేను నిన్ను వాడుకుంటాను, నీ ద్వారా నా నామాన్ని గణపరుచుకుంటాను. నువ్వు నా దాసుడుగా, నువ్వు దాసులుగా ఉంటావు, నా జతపని వారుగా మీరు ఉంటారు. పిల్లరా, విచారకరమైన విషయం ఏంటంటే అనేక మంది రక్షించబడిన వారు ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ కోవర్కర్స్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో జతపని వారుగా లేరు. వచ్చాం, అటెండెన్స్ హల్లెలూయా అయిపోయింది, చలో. వారమంతా ఏం చేస్తున్నాం? ఏమో ఎంతకి ఇలాంటి జీవితం మనం జీవించాలండి? లేదండి. ఇప్పటికైనా లేద్దాం. ఈ 2025లో సజ్జులుగా నిలబడిన మనం ప్రభు కొరకాయి ప్రశస్త వస్త్రము ధరించుకున్న వారముగా, ప్రధాన యాజకుడు యెహోషువ మలిన వస్త్రం తొలగించబడి ఎలా నిలబడ్డాడు అలా నిలబడే వారమాయి, ప్రభువా నీవు నాకు ఏ బాధ్యత ఇస్తావు, నేను చేస్తానయ్యా. వినయ మనసుతో అడగలేరా? ఏదో అడ్డం వస్తుంది నీకు, అహం అడ్డం వస్తుంది నీకు. దేవుని దగ్గర అహం పనికిరాదు. బీ హంబుల్, తగ్గించుకో. అయోగ్యుడిని, అపాత్రుడిని ఒప్పుకో, అపాత్రాన్ని ఒప్పుకో, దేవుడు నేను వాడుకుంటాడు. అటు కృప దేవుడు మనకు దయచునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి కొద్ది నిమిషాలు. ప్రియ దేవుని ప్రజలారా, నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటావా? ఇక్కడ కూర్చున్నవారు, ఆలయాలు వినేవాళ్ళు ఇంకా దిగంబరిగానే ఉన్నారా? దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించి వారి దిగంబరత్వాన్ని చర్మపు చొక్కాలతో కప్పాడు. అలాగే ఈరోజు యేసు ప్రభు యొక్క బలియాగపు రక్తము చేత, యేసు క్రీస్తు యొక్క నీతి వస్త్రం చేత నిన్ను, నీ దిగంబరత్వాన్ని కప్పాలని ఆశిస్తున్నాడు. లోబడండి. ప్రభువా, నేను దిగంబరిగా బతుకుతున్నానయ్యా, క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను బిడ్డగా చేసుకో. ప్రతివారు రక్షణ వస్త్రం లేనివారు ప్రార్థన చేసుకోండి. నువ్వు తండ్రి ఇంటిలో చేర్చబడాలి అంటే నీకు వస్త్రాలు కలిగి మార్చబడాలి, వస్త్రము ధరించిన వాడుగా నువ్వు ఉండాలి. అలాగే రక్షించబడినటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఈరోజు నీ వస్త్రాలు ఎలా ఉన్నాయి తల్లి? చినిగిపోయినాయా? మాసిపోయినాయా? పలు రకాలైన లోకపు మచ్చలు, పాపపు మచ్చలు అతుకొని ఉన్నాయా? తెలియక కొన్ని, తెలిసి కొన్ని అంటుకొని అలాగే దేవునింటికి వచ్చి ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నావేమో.
పశ్చాత్తాపడండి. ప్రధాన యాజకుడు యెహోషువ ఆ దేవుని సన్నిధిలో సాతాను చేత నేరారోపణ చేయబడుతున్నాడు. ఇదిగో ఇతడు మలిన వస్త్రం ధరించుకున్నవాడై సేవ చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు అని. అయితే దేవుడు ఆజ్ఞాపించగా, దూత ఆజ్ఞాపించగా మలిన వస్త్రము తొలగిపోయినాయి కదా. తెల్లని పాగా, తెల్లని వస్త్రములు, యాజక వస్త్రాలు ధరించాడు కదా. ఆ తర్వాత అతనికి ఒక హోదా, ఒక స్థానము తన ఇంటిలో దేవుడు ఇచ్చాడు కదా. అలా నీవు చేయబడాలంటే ఒప్పుకో, ప్రభువా నిజమే, నా రహస్య పాపములు, మరకలు, డాగులు, మచ్చలు ఎన్నో ఉన్నాయి. మాటల్లో మచ్చలున్నాయి, చూపుల్లో మచ్చలున్నాయి, వినికిల్లో మచ్చలున్నాయి, అసూయ ద్వేషపు మచ్చలున్నాయి, దుర్నీతి మచ్చలున్నాయి, లోకపు మచ్చలున్నాయి. అయ్యా అయ్యా ఎన్ని మచ్చలున్నాయినా. ఇలాంటి వస్త్రాలతో నీ పరలోకం ఎలా రాగలను ప్రభువా? చేంజ్ మై గార్మెంట్స్ ఆర్ క్లెన్స్, వాష్ మై గార్మెంట్స్. వస్త్రములు ఉదుక్కోండి యేసు రక్తంలో. వాష్ యువర్ గార్మెంట్స్. నీ వస్త్రాలు శుభ్రపరచుకో యేసు నామములో, యేసు రక్తములో. చూస్తూ కూడా లెక్కలేనితనంగా ఉన్నావంటే నేను చెప్తున్నా, ప్రభు మాటను బట్టి ప్రభు రాకడలో నువ్వు ఆయన్ని ఎదుర్కోలేవు. ఎందుకో నీ తర్వాత చెప్తా, మళ్ళా వచ్చేసారి జాగ్రత్త, సరి చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, మీకు స్తోత్రములైనా ఇచ్చినటువంటి జీవగల వాక్కులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పలు రీతిలుగా చేరిన నాతో మాతో మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తున్నదకై, ఆదరిస్తున్నదకై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రం లేని అనేక మంది ప్రజలు ఈ వాక్యం వింటుండగా వారి హృదయాల్లో పశ్చాత్తాప కలిగించి తప్పిపోయిన కుమారుడు వలె పాపానికి వచ్చి చింతించి దుఃఖపడి మీ ప్రేమను ఆశ్రయించి మీ ద్వారా రక్షణ, నీతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రములు ధరించుకొని మీ కుమారులుగా కుమార్తెలుగా చేయబడి కృపదాయ చేయండి. ఇప్పుడే చేయండి, వాయిదా లేకుండా చేయండి. అలాగే రక్షించబడిన మేము ఇదిగో నాకు రక్షణ వస్త్రాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఆరాధించే మేము యోగమైన రీతిగా మీ కొరకై జీవించగలుగుతున్నామా? ఆ వస్త్రములు డాగు పడకుండా, మచ్చలు పడకుండా, మరకలు పడకుండా మేము కాపాడుకోగలిగామా? ఒకవేళ మచ్చలు మరకలు పడితే వాటిని మీ రక్తంలో కడుక్కున్నామా లేదా అని విమర్శించుకునేటట్టు మా హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించండి. ఇన్ని మచ్చలు, డాగులు, అది చిన్నయో పెద్దయో కొద్దిగానో ఎక్కువగా ఎన్నున్నా కూడా అవి మా అయోగ్యతలే అని ఎరిగిన వారమై దీనులమై మీ కృపాసన చేరి దావీదు వలె నన్ను బాగుగా కడుగము, నా హృదయమును శుద్ధి చేయము, తెల్లని వస్త్రము ధరింపచేయము, మరిన వస్త్రములు ఏది లేకుండా చేయ ప్రభు. నీ ప్రభుకి అప్పగించుకుంటాం ప్రభు, సాయం చేయండి. ఇదిగో తండ్రి, యోగ్యమైన రీతిగా రొట్టెలో పాత్ర చేయబెట్టుకు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.